నకిలీ మద్యం మాఫియా ములకల చెరువులో కళ్ళు చెదిరేలా ఉన్న ప్లాంట్ గుట్టురట్టు అంటూ ఊరూరా ఇప్పటికే బెల్ షాపులు ఇవన్నీ కూడా వచ్చిన తీరు ఎట్లా ఇందాక విష్ణు గారు మీరు దీని గురించి కూడా ప్రస్తావించారు. ఒక పక్కేమో మద్యంలో అన్ని వేల మరణాలు జరిగాయి, ఇన్ని వేల మరణాలు జరిగాయని తప్పుడు ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు చూస్తే మొన్న ఈ మధ్య విశాఖపట్నంలో పాయకరావుపేట విశాఖపట్నంలో పట్టుబడింది, కోనసీమలో పట్టుబడింది. కల్తీ మద్యం హైదరాబాద్ నుంచి శేషాలు తీసుకెళ్ళా అక్కడ ఏదో తెప్పిస్తారంట హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచో మొత్తం కలిపేయ. ఈ రకంగా సాగిపోతున్న తీరు ఇప్పుడు పూర్తి స్థాయిలో బయటపడినట్లయినా ఇకనైనా ప్రభుత్వం మేల్కొంటుందా? సార్, ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఫైనల్గా ఇప్పుడు ములకల చెరువు దగ్గరికి వచ్చాం మనం. ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ అన్నమాట. ఒక 10,000 క్వార్టర్ బాటిల్స్, దానికి సంబంధించినటువంటి మెటీరియల్, యంత్రాలు, తర్వాత పాల వ్యాను, మొత్తం టోటల్గా ఒక ప్యారలల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మద్యం సరఫరాతో ఇలాంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఈ రకంగా జరుగుతూ ఉంటే అసలు ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ నిద్రపోతుందా అని చెప్పని మనం అడగచ్చు. ఎందుకంటే మనం ఈరోజు కాదు, ఉదాహరణ కాదు, అనకాపల్లిలో జరిగింది, లేకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జరిగింది, రాయలసీమ జిల్లాలో జరుగుతుంది, పక్కనే ఉన్నటువంటి కర్ణాటక నుంచి తీసుకొస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లోనే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు పిఏలే భాగస్వాములు అవుతున్నారు, ఎమ్మెల్యేలు కన్సర్నుల్లో జరుగుతున్నాయి. మొత్తం యంత్రాంగం అంతా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగి ఒక మీడియాలో ఏదైనా వార్త వస్తే ఒక రోజు 2 రోజులు ఏదో హడావడి చేయటము, మళ్ళీ టోటల్గా ఎవరి పని యథావిధిగా జరిగిపోతుంది. ఉదాహరణకి ఈ నకిలీ మద్యము 175 కోట్ల క్వార్టర్ బాటిల్స్ తయారైనాయని చెప్పి ఒక లెక్క చెప్తా ఉంది. అంటే ఏంటి, ప్రతి 3 బాటిల్స్లోనూ కూడా ఒక నకిలీ మద్యం అనేది తయారు చేసినటువంటిది బయటకు వస్తుంది అని చెప్పిన. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని క్వార్టర్ బాటిల్స్ నకిలీ మద్యము చలామణిలో ఉందో, ఎంతమంది తాగారో, ఎంతమంది పరిస్థితి ఏంటో అనేది స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. గత ప్రభుత్వంలో ఏమీ లేకుండానే కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, హార్ట్లు పోయినాయి అని చెప్పినటువంటి తెలుగుదేశం కానీ తెలుగుదేశం మీడియా కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? కనీసం వార్త కూడా ఇవ్వట్లేదు. ఇంత పెద్ద ఈ జరుగుతూ ఉంటే, యంత్రాలు పట్టుకుంటూ ఉంటే 10,000 క్వార్టర్ బాటిల్ నకిలీ మద్యం కేరళ మాటలు లాంటి లేబుల్స్ తయారు చేసి, దొంగ లేబుల్స్ తయారు చేసి అక్కడ అమ్మడానికి సిద్ధంగా ఉండి కొన్ని ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటే, పట్టుకుంటూ ఉంటే కనీసం వార్తలు కూడా రావట్లేదు. ఏం చెప్పాలి? గతంలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా నిష్పక్షపాతంగా ఒక సంస్థను పెట్టి బయట నుంచి వచ్చేటటువంటి మద్యాన్ని ఆఫ్ చేసి, అలాగే ఇంటర్నల్గా కూడా ఎక్కడ కూడా లేకుండా అనేక బళ్ళు పట్టుకుని అనేక కార్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే గతంలో చాలామంది మా ప్రభుత్వం మీద ఇదయ్యేటటువంటి వాళ్ళు ఏంటి ఎంత సీరియస్గా తీసుకుంటున్నారని చెప్పారు. కానీ ఈరోజు తెలుగుదేశం వాళ్ళే, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళే ఈ రకమైనటువంటి నకిలీ దందాన్ని, నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంటే అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా? ఎక్సైజ్ శాఖ ఉందా లేదా? ఈ నకిలీ మద్యాన్ని అరగట్టగలుగుతారా లేదా? గత 24-25లో 26-27 వేల కోట్ల రూపాయలు వస్తే 36 వేల కోట్ల రూపాయలు టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి తరుణంలో 75,000 బెల్ట్ షాపులు నడుస్తుంటే అసలు ఏం జరుగుతుంది? ప్రతి బెల్ట్ షాపు దగ్గర కూడా నకిలీ మద్యం సరఫరా జరుగుతున్నట్టుగా మనకు వార్తలు అంతా ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా, సీరియస్గా కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందిగా. అలాంటిదేమీ లేదు. ఎంతసేపు కూడా తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడవటమే తప్ప. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఇంతమంది ప్రతి జిల్లాలోనూ కూడా రేపల్ల దగ్గర నుంచి, అనకాపల్లి దగ్గర నుంచి, రాయలసీమ దగ్గర నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నకిలీ మద్యం తయారవుతూ ఉంటే దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? కళ్ళప్పగించి చూస్తారా? అంటే ఈ ప్రభుత్వము సీరియస్నెస్ లేదు, ఇలాంటివి ప్రోత్సహిస్తున్నట్టుగా మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఎంతసేపు క్యాబినెట్లో జరిగేటటువంటి ప్రతి మీటింగ్లోనూ కూడా ఎమ్మెల్యేలు బాగు చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారే చేయలేకపోతున్నారు. ఇంకా ఇన్ఛార్జి మినిస్టర్లు ఏం చేస్తారు? దీనికి అరికట్టాల్సినటువంటి బాధ్యత జిల్లా మంత్రుల మీద, లేకపోతే ఎస్పీల మీద లేదా? కలెక్టర్ల మీద లేదా? కలెక్టర్లు ఫెయిల్యూర్ అవుతున్నారా? ఎస్పీలు ఫెయిల్యూర్ అవుతున్నారా? ఎక్సైజ్ శాఖ ఫెయిల్యూర్ అవుతుందా? కాదు, ఎస్పీ గారి గురించి చెప్పారు కాబట్టి నిన్న రామ్నాథ్ గారు ఎవరో వీడియో చేస్తే నేను చూశాను, నాకు ఆశ్చర్యమైంది. కడపలో టీడీపీ మహిళలు ఆ లోకల్ ఎమ్మెల్యే గారిని ఏదో విమర్శలు చేశారట. ఆ విమర్శల్ని ఫార్వర్డ్ చేశారని చెప్పి
ఎవరు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారి పిఏని అరెస్ట్ చేయబోయారట. అది సోషల్ మీడియా యాక్ట్, ఇది సెంట్రల్ ఈ యాక్ట్ ప్రకారం అట్లా చేయకూడదట. ఎస్పీ గారు ఆ సిఐని, లోకల్ సిఐని ట్రాన్స్ఫర్ చేయటం ఏదో చేశారట. ఈనాడు వాళ్ళు పెద్ద వార్త రాశారు. అప్పుడు వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నందుకు గాను ఆ సీఐని ట్రాన్స్ఫర్ చేస్తారా అని మొన్న ఒక వార్త రాశారు. తర్వాత వెంటనే ఒక రోజులోనో గంటలోనో మళ్ళీ ఆయన్ని అదే పోస్ట్లో పెట్టారట. అంటే మరి ఎస్పీ పరువు ఏమైపోయినట్టు, ఎస్పీకి ఉన్న ఇదేంటి మరి? ఆ వార్త, ఆ వీడియో వింటే నాకు అది నిజమైతే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది విష్ణు గారు. సో ఆ పరిస్థితి కంట్రోల్ ఇప్పుడేమైంది, కడప కోర్టు వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారని వాళ్ళని విడుదల చేయించారు. అంటే ఎస్పీ గారే కరెక్ట్ అయినట్లు కదా. అంటే ఇప్పుడు ఒక తప్పుడు కేసు నమోదు చేసినందుకు ఒక ఐపీఎస్ అధికారి క్రమశిక్షణతో నువ్వు ఇండిసిప్లిన్గా నువ్వు ఎట్లాగా అనవసరంగా కేసు పెడతావు అని నమోదు చేసావు అని చెప్పని అతను వీఆర్కి పంపించారు. అంటే ఏంటి, ఎవరు అసలు కింద అంత అధికార దుర్వినియోగం జరుగుతుందో పోలీస్ యంత్రాంగంలో మనకి ఇది ఒక ఉదాహరణ. ఇదే కాదు, ఈ సందర్భం వచ్చింది కాబట్టి రెండు విషయాలు. చిత్తూరు జిల్లాలో ఒక రేప్ జరిగితే పోలీసులు పట్టుకున్నట్టుగా లేదు. నాకు ఒక చుట్టుపక్కల వాళ్ళ బంధువులు వెళ్ళి అదే పార్కు దగ్గర ఉండి మళ్ళీ రెండో రోజు ఎప్పుడు వస్తే మళ్ళీ వాళ్ళని పట్టుకున్నారు. అలాగే నిన్న జరిగినటువంటి అల్లూరు జిల్లాలో ఒక చిన్న పిల్లని రేప్ చేస్తే 3 రోజుల పాటు తీసుకెళ్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3-4 రోజులుగా కేసు పెట్టమని తిరుగుతూ ఉంటే 3-4 రోజుల నుంచి కూడా తాత్సారం చేస్తున్నారు. అంటే కింది స్థాయిలో ఏ రకంగా ఉన్నటువంటి పరిస్థితిని ఒక ఎస్పీ సరిచేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తే ఆ ఎస్పీ మీద, ఆ ఎస్పీ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్గా దాన్ని రివర్స్ చేసి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని తీసుకెళ్లి మళ్ళీ యథాస్థానంలో కూర్చోబెడితే ఇంకా ఆ జిల్లాలో ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తుంది, ఎస్పీ మొహం ఎలా చెల్లుతుంది, ఇది పోలీసుల యొక్క దీన్ని తగ్గించడం కాదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అని చెప్పాను. ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని వాళ్ళు కూడా కళ్ళు మూసుకుంటారు. ఎందుకు వచ్చింది మనకి రోజులు డొల్లించుకుందాం, సీరియస్ యాక్షన్ తీసుకోకూడదని క్షేత్రస్థాయిలో సరిగా పట్టించుకోకపోవడం మూలంగానే ఇలాంటి నకిలీ వైద్యానికి సంబంధించినటువంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఒక పరిశ్రమలాగా, ఒక కుటీర పరిశ్రమలాగా ఉత్పన్నం అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని ఈ సందర్భంగా చెప్పచ్చు. ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ ఉపాధం మోపాలి. నాతోటి ఎవరో మిత్రుడు చెబుతా ఉన్నారు, మరి నిజమా ఒట్టిదా అంటే నా దగ్గర ఆధారాలు అవన్నీ ఉండవు కాబట్టి నేనేం పేర్లు చెప్పట్లేదు. కానీ కొందరు మంత్రుల నియోజకవర్గాల్లోనంట అసలు ఎక్కడ కేసులు ఏ ఘటన జరిగినా కేసు పెట్టడానికి వీల్లేదంట. మీడియానేమో రకరకాల రూపాల్లో మేనేజ్ చేస్తారంట. ఏ మీడియా అయినా ఇదే ఇంత ఘోరం జరుగుతూ ఉంటే అటెంప్ట్ మర్డర్ జరిగినా లేకపోతే రేప్ కేసు లాంటివి ఏమైనా జరిగినా కూడా కాంప్రమైజ్ చేయాల్సిందే తప్ప కేసులు పెట్టనివ్వట్లేదట. కేసులు పెట్టనివ్వకపోతే ఆ వార్త రాసిన దాని మీద కేసు పెడుతున్నారంట. అంటే అసలు ఆ నియోజకవర్గంలో ఏమీ జరగలేదనే పిక్చర్ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మొట్టమొదటిసారిగా ఇట్లాంటి ఘోరాలు వినాల్సి వస్తూ ఉంది. ఈ గతంలో ఎప్పుడు చంద్రబాబు గారి టైంలో కూడా గతంలో ఇట్లా జరిగిన నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈసారి ఇట్లా ఎందుకు జరుగుతున్నాయనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎమ్మెల్యేలని నా మాట వింటలేదు, మంత్రుల మాటలు వింటలేదు అంటే ఎట్లంటారు? మొత్తం అసలు కంట్రోల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. రైట్.